సువార్త 24:50-51 వచ్చినారు. ఆ దాసుడు కనిపెట్టిన అక్కడ కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు ఏం చేశాడు? ఆయన యజమానిగా కొంతమంది పని వాళ్ళకి పని చెప్పాడు. తన యొక్క పనిని చేయమని అప్పగించి వెళ్ళాడు. ఇంతకుముందు అక్కడ కూడా ఆ తలాంతులు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తే శిష్యులుగా ఉన్న వారి గురించి అక్కడ చెప్పబడింది. దేవుని యొక్క పని చేసేవాడి గురించి అక్కడ చెప్పబడి ఉంది. ఇక్కడ కూడా అదే విషయం మనం చూస్తున్నాము. ఆయన మనుష్య కుమారుడు మరి కొంతమందికి పని చేయడానికి ఆ బాధ్యతను అప్పచెప్తున్నాడు. అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు దాసుల్ని కొడుతున్నారు. మరి వాళ్ళకి అప్పచెప్పిన పని చేయకుండా వాళ్ళు సంఘాన్ని నాశనం చేస్తున్నారు. సువార్తను మరి సరిగ్గా ప్రకటించట్లేదు. తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచుంటాడు. కానీ చాలామంది వాళ్ళ సువార్తీకులు ఇటువంటి స్థితిలోనే ఉన్నారు. సువార్త పేరుతో ధన సంపాదన, సువార్త పేరుతో అధికారం, మరి సమాజంలో పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సువార్తను ప్రకటించడానికి వాళ్ళకి ఇచ్చిన పనిని సరిగ్గా చేయట్లేదు. కాబట్టి 50వ వచనంలో ఏం చూస్తున్నాము? వాడు కనిపెట్టని దినములలో మనుష్య కుమారుడు వస్తాడు. ఆయన రెండవ రాకడ ఉంటుంది. అప్పుడు వాడిని నరికించి వాడికి శిక్షణ ఇస్తాడు. కాబట్టి మనము ఈ లోకములో మనము దేవుని బిడ్డలుగా కొనసాగే సమయంలో మన ప్రతి క్రియ కూడా దేవుని సన్నిధిలో లెక్క రాయబడి ఉంటుంది. దేవుని యొక్క పుస్తకంలో రాయబడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవరూ చూడలేదు అనుకోకూడదు. మన యొక్క జీవితం అంతా కూడా దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతుంది. ఆ రోజున ఆ పుస్తకాన్ని తెరిచినప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ మరి ఆయన బయలుపరుస్తాడు. కాబట్టి నీతి క్రియలు చేసేవారిని ఒకవైపున, దుష్టక్రియలు చేసేవారిని ఒకవైపున ఆయన నిలబెడతాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి తన ధర్మశాస్త్రాన్ని, తన వాక్యాన్ని కుమారుడు చెప్పిన రీతిలో ఎలా అనుసరించాలో, ఎలా ప్రకటించాలో మనకు నేర్పించాడు. దాన్ని మనము సక్రమంగా ప్రకటించినప్పుడు మనము శిక్ష నుంచి తప్పించుకుంటాం. అదే ఇక్కడ చెప్తుంది 50-51 వచనాలు. కాబట్టి దేవుని పేరుతో మరి సువార్తను ఇష్టానుసారంగా ఒకవేళ ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళందరూ కూడా ఈ శిక్ష ఏడుపు పళ్ళు కొరకటం ఉంటుంది. వాళ్ళు భయంకరమైన శిక్షను అనుభవిస్తారు అని వాక్యము చాలా భయంకరంగా హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉన్నామా? లేకపోతే సువార్త పరిచర్యలో బోధకులు చాలామంది స్వకీయ బోధనలు బోధిస్తున్నారు. ఆ విధంగా మార్పు చేర్పు చేసిన బోధనలు బోధిస్తున్నామా? లేదా విశ్వాస జీవితంలో వాక్యాన్ని మన వైపు తిప్పుకుని మన జీవితము మన ఇష్టానుసారంగా శరీరేచ్ఛలతో జీవిస్తూ మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందకుండా లోకానుసారమైన శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటున్నామా? ఒకసారి మనము పరిశీలించుకోవాలి. మరి ఒకవేళ మనము అలాంటి జీవితం కనుక జీవిస్తే మనం నిత్య నాశనానికి వెళ్ళిపోతాము, మనము నాశనం అయిపోతాము అనే విషయాన్ని మనము గమనించాలి. సమస్తము క్రీస్తు పాదాలకు కింద లోపరచబడినది. కాబట్టి మన జీవితం అంతా కూడా క్రీస్తు యొక్క పాదాల కింద ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1 కొరింథీ 15:25-28. 1 కొరింథీ 15:25-28. చదువుకున్నప్పటికీ మనం
మన సంవత్సరం లోపడుతున్నారంటే కానీ చూడండి ఎంత స్పష్టంగా వాక్యము మనకి ఉన్నదో. కుమారుడు తను తాను తండ్రికి లోపరుచుకుంటాడు. కుమారుడు తండ్రికి లోపడతాడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. కానీ చాలామంది ఏమి బోధిస్తారు? తండ్రి కొడుకు కుమారుడు ఒకళ్ళే అని బోధిస్తారు. కాబట్టి మనము వాక్యాన్ని వాక్యంలో స్పష్టతను మనము కలిగి ఉండాలి. ఇక్కడ మరి తన శత్రువులందరినీ తన పాదాల క్రింద ఉంచుతాడు. ఎందుకని కుమారుడికి ఆ ఆధిపత్యాన్ని దేవుడు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఆయన లోకం కొరకు తన ప్రాణాన్ని అప్పచెప్పాడు. కాబట్టి ఆధిపత్యము అధికారము అంతా కూడా మరి ఆయన కుమారుడికి అప్పచెప్పాడు. కానీ అంతంలో కుమారుడు ఏం చేస్తాడు? ఆ అధికారము అంతా కూడా తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించబడుతుంది. 24 రోజు. కాబట్టి కుమారుడు సమస్తము తండ్రికి అప్పచెప్తున్నాడు. ఈ లోకమంతా కూడా దీన్ని మార్చడానికి అధికారము కుమారుడికి ఇవ్వబడింది. ఆ విధంగా తనకు అప్పగించబడిన ఈ రాజ్యాన్ని కుమారుడు తండ్రికి అప్పగిస్తాడంట. కాబట్టి కుమారుడు దేవుడి సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచాడు. సమస్తమును లోపరచబడింది. అయితే కుమారుడికి సమస్తము లోపరచబడింది. ఆ లోపరచబడి ఉన్న సమస్తాన్ని కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రికి అప్పచెప్తున్నాడు. 8వ వచనం ఏం చెప్తుంది? సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడును. బట్ 28 చదువుతాడు. And when all things shall be subdued unto him, then shall the Son also himself be subject unto him that put all things under him, that God may be all in all. కాబట్టి సమస్తమునైన తండ్రికి కుమారుడు లోబడి ఉన్నాడు. కుమారుడు తండ్రికి లోబడి ఉన్నాడు. తనకు అప్పగించిన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. కాబట్టి మనము కుమారుడికి లోబడి ఉండాలి. కుమారుడు తండ్రికి లోబడి ఉన్నాడు. ఆ విధంగా కుమారుడు మనలందరినీ కూడా సమస్తాన్ని తండ్రికి లోపరచడానికి లోకంలోనికి వచ్చిన అంశాన్ని మనము గమనించాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగా సరే పాడు.